నా పేరు ఎర్ర కేశవరావు, చిట్టుబాబు అంటారండి అందరూ. 1987 నుంచి క్యాసెట్స్ కలెక్షన్ మొదలుపెట్టానండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరుకు చెందిన యార్రా కేశవరావు అలియాస్ చిట్టుబాబు తన ఇంటిని సంగీత మ్యూజియంగా మలిచారు. 40 ఏళ్లుగా సేకరించిన 50,000కు పైగా పాటల రికార్డులతో ఆయన సంగీత ప్రేమకు అద్దం పట్టారు. చిన్నప్పుడు మా నాన్నగారు 1983లో సింగపూర్ వెళ్ళారండి. అప్పుడు అక్కడి నుంచి ఒక టేప్ రికార్డర్ తెచ్చారు. అప్పుడు ఆయన క్యాసెట్లే తెచ్చిపెట్టేవారండి, అవి వింటూ ఉండేవాడిని. అలా అలా పాటల మీద ఆసక్తి పెరిగిందండి. అది అలా సినిమాల మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది అన్నమాట నాకు. ఫ్యూచర్లో ఇవన్నీ మొత్తం క్యాసెట్లు, సీడీలు, వీడియో క్యాసెట్లు, ఎల్డీలు, ఇవన్నీ ఈపీలు, ఎల్పీలు ఇవన్నీ కూడా రేపు ఇప్పుడు మొన్న ఒక చోటకి వెళ్తే క్యాసెట్ చూపిస్తే చిన్న కుర్రాడు ఇదేంటిది, దీన్ని ఏమంటారు, ఇది ఎందుకు అన్నాడు. ఇది అప్పుడు క్యాసెట్ అని అప్పుడే తెలియదండి ఇప్పుడున్న పిల్లలకి. వీళ్ళందరికీ భవిష్యత్ తరాల వారికి రేపు వద్దని అన్నీ తెలాలని ఇవన్నీ ఒక పెద్ద గది లైబ్రరీ కింద కట్టి క్యాసెట్లు, సీడీలు, రికార్డులు 78 ఇవన్నీ పెట్టి వాళ్ళందరికీ ఒక చూపించాలని ఆసక్తి ఉందండి నాకు. ఆర్పిఎం మట్టి పలకల నుంచి గ్రామోఫోన్ రికార్డులు, క్యాసెట్లు, సీడీలు, డివిడీలు, బ్లూరే డిస్కుల వరకు వివిధ ఆడియో ఫార్మాట్లలో సేకరించిన ఈ కలెక్షన్ విలువ సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంటున్నారు. చిట్టిబాబు ఇంట్లోని 14 గదులు సంగీత పరికరాలతో నిండి ఉన్నాయి. అదనంగా 2 అద్దెళ్లలో క్యాసెట్లు, సీడీలను భద్రపరిచారు. 4 భాషల్లో అరుదైన పాటల సేకరణతో ఆయన ఇల్లు సంగీత ప్రియులకు స్వర్గంగా కనిపిస్తోంది. ఎర్ర చిట్టుబాబు గారు నాకు ఫ్రెండ్, స్నేహితుడు అండి. కాకపోతే ఈ 30 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎంతో ఈ క్యాసెట్లతో నాకు సంబంధం ఉంది. ఈయనకి బాగా అలవాటు. ఏంటి అన్న ఇది ఫ్రెండ్, ఇది ఏంటి ఇలాగా చేస్తున్నావు అంటే, నాకు హ్యాబిట్ ఇది, నేను ఫస్ట్ నుంచి ఇలాగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని అప్పటి నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను నేను కూడా. కాకపోతే ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్దాం అని అంటే, క్యాసెట్లు వచ్చినాయిరా, పార్సిల్లో వచ్చినాయి, తీసుకురావాలి, ఏ రోజు అడిగినా పార్సిల్ వచ్చింది తేవాలి, పార్సిల్ వచ్చింది తేవాలి అని అనడం, తేవడం అండి. నేను ఆసక్తి చాలా ఆనందపడుతున్నానండి. కాకపోతే ఇది చాలా పోషించడం అనేది చాలా కష్టతరమైన పని అండి. ఇది డైలీ చూసుకుంటాం, పాడైపోకుండా చూసుకుంటాం, ఇది చాలా కష్టం. అయినా సరే ఆయనకి హ్యాబిట్ చాలా ఇదే వృత్తిగా, ఆయన వేరే వృత్తి ఏం లేదు నేను, ఇదే వృత్తిగా ఆయన చాలా ఆనందంగా ఈ సేకరించడం, మళ్ళీ దాన్ని భద్రపరచడం ఇవన్నీ ఇదే పని పెట్టుకుని చూసుకుంటున్నారండి. ఇది మన కాదు, మన ముందు తరాలకు కూడా తెలియాలి. ఇది పిల్లలకి అందరికీ ఇది ఏంటి అని తెలియాలి. కొన్ని నాకే తెలియదు, తెలియకపోతే ఏంటి అన్నాయంటే ఇది గ్రాండ్ ఫోన్ రా, ఇది తిప్పితే ఇలా వస్తుంది, ఇలా చెయ్యాలి, ఇలా నాకే తెలియదు. కొన్ని ఈయన కూడా గుంటూరు అని ఆ ఊరు ఈ ఊరు అని కూడా వెళ్ళి ఇలా చేయడం వల్ల 10 మందికి మంచిదే అండి. ఇది ఇంట్లో కూడా ప్రోత్సాహం బాగా ఈయనకి బాగుంది. కాకపోతే అంటే ముందు తరాలకే ఇది బాగా ఏంటి తెలియాలనే ఉద్దేశంతో ఈయన బాగా సేకరణ జరుగుతుందండి. ఇది ఈ కలెక్షన్ను ఓ ప్రత్యేక భవనంలో ఆడియో మ్యూజియంగా మార్చి భావితరాలకు పాత తరం సంగీతాన్ని పరిచయం చేయాలన్నది యార్రా కేశవరావు కళ. వ్యాపారం కోసం కాదు, సంగీతం పట్ల మక్కువతోనే ఈ సేకరణ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరైనా వినాలనుకుంటే నా ఇంట్లో ప్లే చేసి వినిపిస్తానని చిట్టిబాబు అంటున్నారు. ఈ కలెక్షన్ను చూసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ఉండి ఎమ్మెల్యే, ఏపీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చిట్టిబాబు ఇంటికి వచ్చి ఈ సేకరణను తిలకించి ప్రశంసలు కురిపించారు. గ్రామస్తులు, స్నేహితులు సాయంత్రం వేళల్లో చిట్టిబాబు ఇంట్లో పాత పాటలు వింటూ సరదాగా గడుపుతున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు కన్మూరు రఘురామకృష్ణరాజు గారు ప్రత్యేకంగా పిలిచిందని అభినందించారండి. అదే మొన్న ఒక రోజు ప్లూరు కార్యక్రమం అంటే మా ఇంటికి వచ్చి ఇంచుమించు 1 గంట సేపు అన్నీ చూసి చాలా ఆనందించారండి. ఆయన ప్రోత్సాహం మరులింది. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం.
ఏ పాట కావాలన్నా నా దగ్గర ఉంటుందని చిట్టిబాబు గర్వంగా చెబుతున్నారు. పాత ఆర్పిఎం రికార్డులు, గ్రామోఫోన్ ప్లేయర్లను జాగ్రత్తగా భద్రపరుస్తారు. రిపేర్ అవసరమైతే స్వయంగా బాగు చేస్తారు లేదా భీమవరంలోని నిపుణుల సాయం తీసుకుంటున్నారు. ఉప్పులూరులో చిట్టిబాబును కలెక్షన్ కింగ్గా అభివర్ణిస్తారు. ఆయన సేకరణ సంగీత ప్రేమకు నిదర్శనంగా నిలుస్తూ ఊరి స్నేహితులు, సందర్శకులను ఆకర్షిస్తోంది. ఎవరైనా వచ్చి సీడీ క్యాసెట్లు గాని అడిగితే అమ్మడానికి వీలు లేదు అన్నట్టు సున్నితంగా తేల్చి చెప్పేస్తారు. ఈ సంగీత నిధి భావితరాలకు స్ఫూర్తిగా నిలవనుంది. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు గ్రామం. మా గ్రామంలో ఎర్ర కేశవరావు గారు, చిట్టిబాబు గారు మా చిన్నతనం నుంచి కూడా గత 40 సంవత్సరాల నుంచి సంగీతానికి వీరాభిమానిగా ఉంటూ ఆయన చిన్నప్పటి నుంచి కూడా సంగీతానికి సంబంధించిన అన్ని రకాల సామాన్లు కూడా ఆయన భద్రపరిచి ఉన్నారు. క్యాసెట్లు, గ్రామ్ఫోను రికార్డులు, టేప్ రికార్డర్లు అన్నీ కూడా ఆయన మ్యూజియంలో భద్రపరిచి ఉన్నారు. చెప్పాలంటే ఈ తరం యువతకు ఎవరికి కూడా వాటి గురించి పూర్తిగా తెలియదు, వాటిని ఎలా వినియోగించాలో కూడా తెలియదు. అయినా సరే మా చిట్టిబాబు గారు సంగీతానికి సంబంధించి ఒక గ్యాలరీగా పెట్టి అందరికీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మా ఊరు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఆయన సంగీతం మీద ఉన్న అభిమానంతో ప్రతి సంవత్సరం కూడా కొత్తగా వచ్చినవన్నీ కలెక్ట్ చేస్తూ ఈ మ్యూజియంలో భద్రపరుస్తున్నారు. భవిష్యత్ తరాలకు ఈ సంగీత అభిమానికి మరింత ఎదగాలని, మరిన్ని సంగీతానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లన్నీ కూడా ఆయన తీసుకుని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలని మేము కోరుకుంటున్నాము.